ప్రస్తుతం ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమలాతో కుబేర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సినిమాలో ధనుష్తో పాటు కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడని తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ధనుష్ కుబేర గ్లిమ్స్ సినిమాపై బజ్ పెంచేసింది. అయితే ఈ సినిమాలో ధనుష్ కేవలం యాక్టర్గానే కాకుండా సింగర్గా కూడా మారుతున్నాడట. ధనుష్కి పాడడం అంటే చాలా ఇష్టం. వాయిస్ కొలవేరి డి అంటూ యువతని ఉరూతలూగించిన ధనుష్ మళ్ళీ తన గాత్రంతో అందరినీ అలరించాలని ఫిక్స్ అయ్యాడు. కుబేర సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ధనుష్ పాడబోతున్నారట. ఈ సాంగ్ ఖచ్చితంగా ఫ్యాన్స్కి ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. కుబేర సినిమాతో మరొకసారి ధనుష్ సింగర్గా కూడా తన మార్కును చూపించనున్నారు. ధనుష్ ఈ ఇయర్ రాయాన్తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఇడ్లీ కొడాయ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు కుబేరాని పూర్తి చేయాలని చూస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీగా రూపొందుతున్న కుబేరా ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెరగడానికి కారణమని చెప్పాలి. అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన కుబేర చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లిమ్స్ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. కుబేర చిత్రంతో ధనుష్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడని, అతడి పాత్ర ఈ సినిమాకే హైలైట్గా నిలవనుందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా కోసం ధనుష్ యాక్టర్తో పాటు సింగర్ అవతారం కూడా ఎత్తాడట. ఈ చిత్రంలో ధనుష్ పాత్ర ఇంట్రో సాంగ్ను ఆయన స్వయంగా పాడినట్లుగా తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యాన్ని అందించాడని, ఈ పాటను చెన్నైలోని ఓ స్టూడియోలో రికార్డు కూడా చేసినట్లు తెలుస్తుంది. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ నుంచి రాబోతున్న ఈ సాంగ్కు ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ అనేక భాషల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ధనుష్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నారు. రష్మిక ఈ సినిమాతో మరో మైలురాయి అందుకోనుంది. ఆమె పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇక కింగ్ నాగార్జున పాత్ర చిత్రానికి మజాను పెంచుతుందని చెప్పొచ్చు. ఆయన పాత్ర గురించి ఇప్పటివరకు పెద్దగా వివరాలు లేవు, కానీ ఇందులో ఆయన ప్రభావం ప్రధానమని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. కుబేర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.